రైట్. సో, ఇక్కడ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కన్నా ముందు డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారి సర్వే అనేది హాట్ టాపిక్‌గా మారింది. కాకపోతే ఇప్పుడు సర్వేకి కొంత భిన్నంగా వచ్చింది. అంటే 11 సీట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుస్తుందని జెప్పేసి వీరు ఘంటాపథంగా చెప్పిళ్ళు. బట్ 8 మాత్రమే గెలిచాయి. అందులో ముఖ్యంగా ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు. ఇవి 3 పక్కాగా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని జెప్పేసి వీరి సర్వే ప్రకారం చెప్పడం జరిగింది. కాకపోతే ఈ 3 అంచనాలకి దూరంగా బీజేపీ పార్టీ గెలవడం జరిగింది. అంటే తప్పిదం అనేది ఎక్కడ జరిగింది? అంటే వీళ్ళ అంచనా ప్రకారము బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకుండా కూడా 8 సీట్లు గెలిచిందంటే ఇది దేనికి సంకేతంగా చూడాలి? సో, ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం వెంకట్ గారు. నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్, టీపీసీసీ మెంబర్. రైట్. సార్, ఇక్కడ మీరు యాజ్ ఎ విశ్లేషకులుగా లాస్ట్ టైము నాతోని ఇంటరాక్ట్ అయ్యిల్లు. అంటే ఖచ్చితంగా 11-12 సీట్లు గెలుస్తుంది. ఇది నా సర్వే అని జెప్పేసి మీరన్నారు. మీరు మనుషులను కూడా పెట్టించి సర్వే చేయించిల్లు. అంటే మీ సొంత నిధులు కావచ్చు, వాటెవర్ అది పక్కన పెడదాం. కాకపోతే ఇందులో మెదక్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, లేకుంటే ఆదిలాబాద్ కావచ్చు. ఈ 3 మీరు పక్కాగా గెలుస్తుందన్నారు. సార్, ఏం జరిగింది సార్? ఇవి మీ అంచనాలకి దూరంగా బీజేపీ పార్టీ కైవసం చేసుకుంది. వెంకట్ గారు, నాకు తెలంగాణ రాజకీయాల మీద, అలాగే కాంగ్రెస్ పార్టీ బలబలాల మీద ఇప్పుడున్న కాలమాన పరిస్థితులలో నాకు పూర్తి అవగాహన ఉన్నది. ఆ అవగాహన మేరకే గత అసెంబ్లీ ఎన్నికల ముందు, అంటే నవంబర్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు కూడా నేను అక్టోబర్ మాసంలో కూడా చాలామందిని మా మిత్రులతోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు నా మిత్రులు కొంతమంది మీరు చెప్పేది సరి అయిన పద్ధతి కాదు, కేసీఆర్ గారు ఖచ్చితంగా దాదాపు 80-90 సీట్లతోని ముఖ్యమంత్రి కాబోతున్నారు, మీరు తప్పుడు అంచనా వేస్తున్నారు అని చెప్పేసి నాకు అవహేళనగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నేను ఏదైతే అంచనాలు వేశానో ఆ రోజు ఖచ్చితంగా నేను దాదాపు 70 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పేసి నేను చాలామందికి ఓపెన్గా చెప్పాను. ఒక నెల ముందు అది 65 స్థానాలు వచ్చినాయి. మొన్న కూడా మనకు 13వ తారీఖు నాడు, మే 13వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మనం 7వ తారీఖు నాడు మనం ఒక సర్వే రిపోర్ట్ను, అంటే తెలంగాణకు సంబంధించిన సర్వే రిపోర్ట్ను మనం విడుదల చేయడం జరిగింది. దాంట్లో నేను 11-12 స్థానాలు ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఒక 3 స్థానాలు సందిగ్ధంలో ఉంటాయని కూడా చెప్పాను నేను. అంటే అక్కడ బీజేపీకి కాంగ్రెస్కి మధ్యలో తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉన్నది. ఫలితం ఈరోజు చెప్పడం కూడా కష్టమవుతుందని చెప్పేసి ఆ స్థానాలు ఏంటనేది కూడా మీకు ఆ రోజు చెప్పడం జరిగింది. సందిగ్ధంలో ఉన్న స్థానాలు కరీంనగర్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, సికింద్రాబాద్ ఒకటి అని కూడా నేను చెప్పడం జరిగింది. మిగతా స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పేసి నేను చెప్పాను. నా అంచనాలకు దాదాపు 80-90% వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలు, వరంగల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఖమ్మం స్థానం కావచ్చు, నల్గొండలోని 2 స్థానాలు, నల్గొండ, భువనగిరి, జహీరాబాదు. సో ఈ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. కానీ నేను ఖచ్చితంగా గెలుస్తే అని చెప్పేసి అనుకున్న స్థానాలు ఇప్పుడు 8ని 3 స్థానాలు ఏంటంటే ఆదిలాబాద్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి నేను ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. అలాగే మహబూబ్ నగర్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అలాగే మెదక్ స్థానం కూడా ఖచ్చితంగా గెలవడం జరుగుతుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దానికి నేను ఆషామాషిగా ఏం చెప్పలేదు. ఈ 3 స్థానాలు గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానాలు. ఆదిలాబాద్లో ఆదివాసీ సోదరులు 3.5 లక్షలు, బంజారా సోదరులు 1.5 మంది. మెదక్లో కూడా దాదాపు 2.5 లక్షల మంది బంజారా సోదరులు ఉన్నారు. 2.5 లక్షల మంది బంజారా సోదరులు ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్లో కూడా 2.5 లక్షల మంది బంజారా సోదరులు ఉన్నారు. వీరందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కాబట్టి 11 స్థానాలు ప్లస్ ఆర్ మైనస్ ఇంకో స్థానం కూడా గెలవచ్చు, డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తాయని చెప్పేసి నా సర్వే రిపోర్ట్లో వచ్చింది. కానీ దీనికి భిన్నంగా ఈ 3 స్థానాలు ఓడిపోవడం అంటే ఈ రోజు వరకు కూడా నాకు ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉన్నది. అయితే ఈ ఫలితాలను చూసిన తర్వాత ఈ స్థానాలలో ముఖ్యంగా ఏదైతే గిరిజన డామినేటెడ్ ఉన్న స్థానాలలో పూర్తి స్థాయిలో గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదేమో, దానికి కారణాలు ఈరోజు అన్వేషించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, ఏదేమైనప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మీరు 11 అన్నారు, అందులో 8 మీరు అనుకున్న విధంగానే మీ సర్వే ప్రకారంగా వచ్చాయి. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్? థ్యాంక్ యూ వెంకట్. ఎందుకంటే మనం చెప్పిన దానికి మీరు కూడా గుర్తు చేసుకొని మమ్మల్ని ఈరోజు అభినందిస్తున్నందుకు మేము కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.
ఖచ్చితంగా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ బలం. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంకి గుర్తింపుగా నేను ఈ 8 స్థానాలను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే గత పార్లమెంట్‌లో 17థ్ పార్లమెంట్ అది. ఇది ఇప్పుడు 18థ్ పార్లమెంట్. 17థ్ పార్లమెంట్‌లో తెలంగాణ నుండి కేవలం 3 స్థానాలున్న మా ఎంపీ స్థానాలు ఈరోజు మూడిటికి డబుల్ 6 దానికి ప్లస్ 2 యాడ్ చేసేసి 8 అంటే ఇది ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మా నాయకత్వం, మా రాష్ట్ర నాయకత్వము, మా మంత్రులు ఎవరైతే వాళ్ళు చాలా అన్ని తామై ప్రచారం చేసిన దాని గురించి వచ్చిన ఫలితాలను మేము భావిస్తా ఉన్నాం. కానీ ఆ 3 కూడా గెలిచుంటే నేను చాలా సంతోషించేవాడిని ఈరోజు. రైట్. ఇక్కడ ఇక్కడ అంటే మీరు పుంజుకున్నారన్నట్టుగా మీ వర్షన్ ఉంది ఇప్పటిదాకా. కాకపోతే ఇక్కడ బీజేపీ పుంజుకుంది అనే మాట వాస్తవం కాదంటారా? అంటే వాళ్ళు లాస్ట్ టైమ్ 4 ఉండే ఎంపీ స్థానాలు. ఇప్పుడు 8 అయింది. ఇది దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీ డౌన్ అవుతా ఉందా? దేనికి సంకేతం ఇది? ఇది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆడిన దొంగ నాటకం. ఎందుకంటే వారి బిడ్డ కల్వకుంట్ల కవిత గారు కేంద్ర కారాగారంలో ఉన్నారు. సో బీజేపీ అధికారంలో ఉన్నది. రాబో రోజుల్లో కూడా బీజేపీ కూడా అధికారంలో ఉంటే మా బిడ్డను వదిలిపెడతారని చెప్పేసి ఉద్దేశంతోని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లన్నింటినీ కూడా బీజేపీని గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీ ఏయించింది కాబట్టి ఈరోజు ఈ ఫలితాలు బీజేపీకి. అలా 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 ఒక్క నిమిషం. అలా ఎక్కడున్నది? అలా ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లేయమని చెప్పేసి చెప్తే ప్రజలు నమ్ముతారా? అలా ఎలా సాధ్యమైంది? అంటే ఇప్పుడు స్థానికంగా ఎంత కాదనుకున్న ఓటర్లు అనేవాళ్ళు ఒక గ్రామ అధ్యక్షుడు, మండల పార్టీ అధ్యక్షుడు వీళ్ళు చెప్పిన దానికి కొద్దిగా మాట్లాడతారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్త అనేవాళ్ళు కాంగ్రెస్‌కు ఓటేస్తారని చెప్పేసి చెప్పరు. అయితే వారేందంటే మాకు కాకపోయినా సరే బీజేపీకి వేస్తే అంటే కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా వేసినట్లు అయితదని చెప్పేసి భావించి వాళ్ళు వేయించుంటారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమైతే బలంగా నమ్ముతా ఉన్నాము. ఇది కాంగ్రెస్ ఓటమి కాదు, బీజేపీ బలము కాదు. బీఆర్ఎస్ బల మార్పిడి బీజేపీకి చేరింది కాబట్టి మాతో కొద్దిగా పోటీలో ఉన్నట్లు, కాంగ్రెస్ పార్టీతో కొద్దిగా పోటీలో ఉన్నట్లు ఈరోజు బీజేపీకి అనిపిస్తూ ఉన్నది. కానీ 80 స్థానంలో కాంగ్రెస్ ఉంటుంది, 8 స్థానంలో బీజేపీ ఉంటుంది, 0 స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇప్పుడు మీరేం చెప్పిల్లంటే బీఆర్ఎస్ వల్ల బీజేపీకి 8 వచ్చాయని చెప్పేసి మీరన్నారు. అంటే బీఆర్ఎస్ తన ఆత్మని చంపుకుంది అని చెప్పేసి అనొచ్చా? ఒక మాటలో తన ఆత్మని చంపుకుందా? ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒకప్పుడు ఒక హవా ఊపింది. 10 సంవత్సరాలు తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ ఆ రకంగా నడిచింది. ఏం చెప్తారు? తన ఆత్మను చంపుకుంది, తనకు తాను సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్పడం కన్నా తాము కూడా ఒక న్యాయబద్ధమైన, నీతిబద్ధమైన ఉద్యమ సమయంలో ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడే, పరిపాలన కూడా గదే స్థాయిలో ఉన్న నాయకుడు అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రూవ్ చేయలేకపోయారు. వారు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడేమో ఉద్యమ నాయకుడిగా చెప్పుకున్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోగానే నేను ఫక్తు రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నారో ఆ ఫక్తు రాజకీయ నాయకుడిగా అన్ని రకాలుగా అక్రమాలు చేసిండు. కాళేశ్వరం అక్రమాలు కావచ్చు, లేకుంటే ఢిల్లీలో సారా స్కామ్ కావచ్చు, లేకుంటే ఇంకా చాలా మనం ప్రజల నోట్లో చాలా దీనికి సంబంధించిన స్కాములు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, చాలా విషయాలు కూడా. ఇవన్నీ కూడా ఏది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏది అన్నిట్లలో కూడా వారు ఫెయిల్ అయిపోయారనే విషయాన్ని జనాలు గమనించారు. కాబట్టి జనాలు బీజేపీ నుండి కొద్దిగా దూరం, బీఆర్ఎస్ నుండి కొద్దిగా దూరం జరిగిన మాట వాస్తవం అని చెప్పేసి మనం భావించవచ్చు. కాలము ఇంకెట్లా నిర్ణయిస్తుందో తెలియదు, కానీ నా అంచనా ప్రకారము భవిష్యత్తులో తనకు తానుగా ఒంటరిగా బీఆర్ఎస్ పార్టీ బతకలేని పరిస్థితి రాజకీయంగా. సార్ అలా ఎలా చెప్తున్నారు సార్? ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చాయి. రాకేష్ రెడ్డి గారికి 1,04,000 చిల్లర ఓట్లు పడ్డాయంటే ఇక్కడ బీఆర్ఎస్కి మనుగడ ఉంది అనా లేకుంటే లేదనియా? మీరేమో లేదంటున్నారు. 1,00,000 చిల్లర ఓట్లు పడ్డాయంటే బీఆర్ఎస్కి మనుగడ లేదని చెప్పేసి ఎలా అనుకోవాలి? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి పార్టీలకు అతీతంగా, అంటే ఇక్కడ పార్టీ గుర్తులు ఉండవు. చేతి గుర్తు కానీ, కారు గుర్తు కానీ, లేకుంటే పువ్వు గుర్తు కానీ అటువంటివి ఉండవు. అయితే ఇక్కడ వ్యక్తులను చూసి ఓట్లేస్తూ ఉంటారు. వ్యక్తులు, వ్యక్తిత్వాలు. ఏది ఏమైనా సరే మా తీన్మార్ మల్లన్న 18,000 ఓట్ల మెజారిటీతోని రాకేష్ రెడ్డి మీద గెలుపంటే మామూలుగా మనం ప్రజల్లో చెప్తా ఉంటాం కదా, ఒక ఓటుతో గెలిచినట్లే, 1,00,000 ఓట్లతో గెలిచినట్లే అని. కాంగ్రెస్ పార్టీకి బలం ఉందనేది తీన్మార్ మల్లన్న ద్వారా
మేము మళ్ళీ ప్రూవ్ చేయగలిగినాం. వారికి కొన్ని ఓట్లు వచ్చినాయి కానీ అవి వ్యక్తిగతంగా రాకేష్ రెడ్డి గారి పరిచయాలు కావచ్చు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే. సార్ ఇప్పుడు దేశ రాజకీయాల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు దేశ రాజకీయాల పైన కూడా మీ సర్వే అనేది కొనసాగింది. మీ సర్వే అనేది 290-300 ఇండియా కూటమి అనేట్టుగా మీ సర్వే జరిగింది. కాకపోతే ఆ రకమైనటువంటి ఫిగర్‌ని మీరు సాధించలేకపోయిల్లు. మరలా ఎన్‌డీఏ కూటమినే హ్యాట్రిక్ విజయం సాధించింది. ఏం చెప్తారు? ఇక్కడ మీరు మీ అంచనాలకి దూరంగా ఏదైతే అయిందో సో దీని గురించి ఏం చెప్తారు? కేంద్ర రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు ప్రధానమంత్రి ఫలితాల గురించి మనం మాట్లాడేటప్పుడు, ఒకటి స్థూలంగా దేశంలో మొత్తం ఒకటే రిజల్ట్ లాగా, అంటే గెలుపు ఓటములు కాంగ్రెస్ గెలిచిందా, బీజేపీ గెలిచిందా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది ఒక రకం అయితే, రాష్ట్రాల వారీగా మనం ప్రొజెక్షన్ ఇచ్చింది ఏంది, వచ్చింది ఏంది అనేది కూడా చాలా ముఖ్యంగా ఆలోచించాలి. నేను చెప్పిన దాంట్లో ఒక 3-4 రాష్ట్రాలు ఖచ్చితంగా నేను చెప్పిన దానికి వేరే విధంగా ఫలితాలు వచ్చినాయి. దానికి కారణాలు మనుషులు చెప్తారా లేకుంటే పైవాడు చెప్తారా నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఆంధ్రాలో ఏకపక్షంగా ఫలితాలు వచ్చినాయి. అదే ఆల్రెడీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 80 స్థానాలు. మరి బీజేపీ పరిపాలిస్తున్నది, అక్కడ మోడీ గారు ఉన్నారు, హిందుత్వ అనేది ఉన్నది, అక్కడనే రామాలయం కట్టించారు, కానీ అక్కడ ఫలితాలు మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. అంటే అక్కడ బీజేపీ కూడా కొన్ని 33 స్థానాల్లో గెలిచింది, సమాజ్వాదీ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఫలితాలు అనేటివి ఎప్పుడు కూడా కొద్దిగా మిక్స్డ్ ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో చూసినప్పుడు ఏంటంటే ఏకపక్షంగా ఫలితాలు రావడాన్ని, మరి దీన్ని ఏ రకంగా చూడాలి అంటే, ఇది ప్రజలు ఏకపక్షంగా ఓట్లేశారా లేకుంటే మెషిన్లు ఏకపక్షంగా ఓట్లేసినాయి అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది భవిష్యత్తులో కొన్ని పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మనం అనుకున్నాం, వెంకట్ను లక్ష్మీనారాయణ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మనమిద్దరమే మాట్లాడుతున్నాం అని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు. కానీ మధ్యలో థర్డ్ పర్సన్ మన మాటను వింటున్నాడు. అది ఎప్పుడు తెలిసింది? అది ఆయన ముఖ్యమంత్రికి దిగిపోయిన తర్వాత తెలిసింది. అలాగే ఈ నిన్న జరిగిన ఫలితాలలో కొన్ని రాష్ట్రాల్లో ఏకపక్షంగా, అంటే గుజరాత్లో స్వీప్, అన్ని సీట్లు బీజేపీ గెలుచుడు, అంటే దీన్ని ఆలోచించాలి మనం. మధ్యప్రదేశ్లో స్వీప్, అన్ని సీట్లు బీజేపీ గెలిచిందంటే మనం ఆలోచించాలా. ఢిల్లీలో స్వీప్, అంటే అన్ని సీట్లు బీజేపీ గెలిచిందంటే మనం ఆలోచించాలా. హిమాచల్లో స్వీప్, అంటే అన్ని సీట్లు బీజేపీ గెలిచిందంటే మనం ఆలోచించాలా. ఆంధ్రప్రదేశ్లో అందరూ ఆల్ సెఫాలజిస్టులు కావచ్చు, సర్వే రిపోర్ట్స్ కావచ్చు, 60-40, 50-40 అని చెప్పేసి అన్నీ చెప్పారు. ఇక్కడ 90-10 రిజల్ట్స్ రావడాన్ని మనం ఏ రకంగా చూడాలనేది ఈరోజు ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్న అవగాహన మేరకు నాకు కూడా అంతుపట్టకుండా ఉన్నది. నిజానికి ఈ 5-6 రాష్ట్రాల్లో యావరేజ్గా 5-10 సీట్ల తేడాతోనే వచ్చుంటే, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 234 సీట్లకు ఇంకో 50 సీట్లు యాడ్ చేస్తే 284 సీట్లు అవుతాయి. ఖచ్చితంగా నా అంచనా బరాబర్ అవుతుంది అది. కానీ ఇక్కడ ఏదో దాల్మే కుచ్ కాలాహే అని చెప్పేసి నాకైతే వ్యక్తిగతంగా నా అనుమానాలు నాకున్నాయి. అది కాలం తీరుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా సరే గెలుపే. మోడీ గారు గెలిచారు, ఈరోజు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి నేను రాజకీయ నాయకుడిగా, విశ్లేషకుడిగా నేను ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు, అలాగే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఓకే. సార్ ఇక్కడ మీరొక పాయింట్ చెప్పారు. మిషన్స్ వల్ల వచ్చే స్వీప్ అనేది ఒక రకంగా మాట్లాడారు మీరు. అంటే మీరు మిషన్స్‌ని తప్పు పడతా ఉన్నారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారం జరిగిందని చెప్పేసి ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ అనేది మెషినే కదా. మనం ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి ఎవరైనా ఎన్నికల సమయంలో కానీ, లేకుంటే అంతకన్నా ముందు కానీ కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా అనుకున్నారా? అంటే లోతుగా విశ్లేషణ జరిగిన తర్వాత అది అవునా కాదా అని తెలుస్తుంది. మీకు ఇంకో విషయం చెప్తాను. నీట్ ఎగ్జామ్స్, ఎంబీబీఎస్ పిల్లలది ఎగ్జామ్ జరిగింది. ఇప్పుడు రిజల్ట్స్ ఒకటే సెంటర్ నుండి 7గురికి 720కి 720 మార్కులు వచ్చినాయి. అదే సెంటర్లో చాలామందికి కూడా దాదాపు 20-30 మందికి కూడా 700 పైన మార్కులు వచ్చినాయి. దేశం మొత్తంలో పిల్లలందరూ చెమటోర్చేసి తల్లిదండ్రులు పిల్లలందరూ కష్టపడి చదువుతూ ఉంటే ఒక సెంటర్కి ఇన్నేసి మార్కులు వస్తున్నాయంటే దీంట్లో ఏదో జరిగి ఉంటుంది. తెలిసేంత వరకు, ప్రూవ్ అయ్యేంత వరకు ఇది అనుమానాస్పదంగా ఉంటుంది. కానీ ఏమీ లేదు అని చెప్పేసి అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మొన్నటికి మొన్న ఈ పార్లమెంటు ఎన్నికలు జరగకముందు గుజరాత్లో స్థానిక సంస్థల్లో కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చింది.
గత ఎన్నికల్లో 2019లో ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 సపరేట్‌గా పోటీ చేసినాయి. ఈరోజు 2 కలిసి పోటీ చేసినాయి. వాళ్ళు 10, 15 సంవత్సరాల వాళ్ళ పరిపాలన ఉన్నది. పరిపాలనలో కొన్ని తప్పులు, ఒప్పులు చేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా అన్ని సీట్లు గుజరాత్‌లో బీజేపీకి వచ్చినాయంటే బీజేపీకి అంతేనా ఆకాశం నుండి దిగొచ్చిన పార్టీనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో రిజల్ట్స్ వచ్చినాయి. తెలంగాణలో ఎంఐఎంకు 1 సీటు, కాంగ్రెస్‌కు 8 సీట్లు, బీజేపీకి 8 సీట్లు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రం ఇది. లెక్క ప్రకారము మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే వీరిలాగా అంటే బీజేపీ లాగా ఆలోచించుంటే మాకు 16 సీట్లు వచ్చేటివి కావా? మేము న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా జనాలను నమ్ముకున్నాం. కొందరు మెషిన్‌లను నమ్ముకున్నారు. కాబట్టి బహుశా రిజల్ట్స్ అట్లా రావచ్చేమో అని నా అనుమానం. ఓకే. సార్ ఇక్కడ ఈవీఎం మిషన్స్‌ని ట్యాంపరింగ్ అయింది అన్నట్టుగా మీరు చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఈవీఎం మిషన్స్ ట్యాంపరింగ్ అయిందంటే మనం అక్కడక్కడ కూడా వింటా ఉన్నాం. ఓకే. ఇది సాధ్యపడాలంటే అంటే అక్కడ అధికారుల సమక్షంలోనే ఉంటదది మాక్సిమం అయితే. ఎలా ట్యాంపరింగ్ అయితది? దీంట్లో వెంకట్ మీ బీవీఆర్ ద్వారా సమాజానికి కూడా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. మ్యాన్ మేడ్ మెషిన్. మనిషి మెషిన్‌ని తయారు చేసిండు. మెషిను మనిషి ఎట్లా చెప్తే అట్లా వినాల్సి వస్తది. ఇది కౌంటింగ్ చక్కగా చేయంటే చక్కగా చేస్తది. దీనికి 3తోని డివైడ్ చేయమంటే 3తోని డివైడ్ చేస్తది. 7తోని డివైడ్ చేయమంటే 7తోని డివైడ్ చేస్తది. ఎందుకు డివైడ్ చేయాలని చెప్పేసి మెషిన్ అడగదు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే మనం సోషల్ మీడియాలో చూశాను. అంటే దీన్ని నేను సర్టిఫికేట్ చేయట్లేదు. కానీ వచ్చింది నేను సోషల్ మీడియాలో గమనించింది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వారణాసిలో గౌరవ ప్రధానమంత్రి గారు పోటీ చేసిన ప్రాంతంలో వారికి కౌంటింగ్ జరుగుతున్నప్పుడేమో ఫస్ట్ 2 రౌండ్లలో వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి కౌంటింగ్‌లోనే తెలిసింది. అంటే లెక్క ప్రకారము మోడీ గారికి వేరే సీట్లలో వేరే కథ. కానీ గౌరవ ప్రధానమంత్రి గారే పోటీ చేస్తున్న స్థానంలో 2 రౌండ్లలో వెనుకబడి ఉన్నారంటే 2 రౌండ్లలో ఓడిపోయినట్టే కదా! అంటే జనాలకు ఆయన పట్ల కొత్త వ్యతిరేకత ఉందనేది ఆ రౌండ్‌లోనే తేలిపోయింది కదా! కానీ చివరికి గెలిచిర్రు. కానీ ఒక సోషల్ మీడియాలో ఎక్కడనో చూశాను. పోలైన ఓట్లు 11 లక్షలు అయితే కౌంటింగ్‌లో 12,80,000 ఓట్లు వచ్చినాయట. అంటే వారి మెజారిటీ కూడా దాదాపు 1,80,000 ఓట్లే ఉన్నది అక్కడ వారణాసిలో. అంటే మరి ఏం చేసిర్రు? మళ్ళీ కొన్ని సోషల్ మీడియాలో వచ్చింది. ఈవీఎం బాక్సులు ఇప్పుడు మామూలుగా ఏదైనా సరే ఈవీఎం బాక్సులు పనిచేయనప్పుడు ఏమైతదంటే పనిచేయని బాక్సులకు స్పేర్‌గా అంటే ఎలక్షన్ కన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ బూత్ నంబర్ 18లో ఏదైనా ప్రాబ్లమ్ అయితే మనం స్పేర్‌గా కొన్ని బాక్సులు ఉంచుతామని చెప్పేసి ఆ బాక్సులు రెడీగా ఉంచుతారు. సో, ఆ పనిచేయని బాక్సులను తీసేసి పనిచేస్తున్న బాక్సులను అక్కడ ఇంప్లాంట్ చేస్తారు. అంటే ఇది మనుషులు చేయగలిగే పని అని నీకు చెప్పదలుచుకుంటున్నా. ఈవీఎం మార్పిడి అనేది పెద్ద విషయమేమేం కాదు. ట్యాంపరింగ్ చేసుడు అనేది పెద్ద విషయమేం కాదు. వ్యవస్థ మొత్తం ఎక్కడైతే 100% తమ చేతిలో ఉంటదో అక్కడ మార్చుకోవడానికి చాలా సులభం. ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉన్నదనుకోండి. వేరే ప్రతిపక్షాలకు అంత బలంగా లేనే లేవు. గుజరాత్ ఉందనుకోండి. వేరే ప్రతిపక్షాలు అంత బలంగా లేనే లేవు. ఢిల్లీలో వాళ్ళే ఉన్నారు. అదే యూపీ లాంటి రాష్ట్రం ఉందనుకోండి. వాళ్ళ చేతిలో వ్యవస్థ ఉన్నప్పటికీ అది ఒక మినీ దేశం, అది చిన్న దేశం లాంటిది ఉత్తరప్రదేశ్. సో, అక్కడ నువ్వు ఏదైనా చేయడానికి పోతే ఉత్తనే దొరికిపోతూ ఉంటావు. సో, ఎక్కడైతే న్యూక్లియర్ ప్లేసెస్ ఉన్నాయో, సెక్లూడెడ్ ప్లేసెస్ ఉంటాయో, ఎక్కడైతే కొద్దిగా దీని మీద వేరే వాళ్ళ ప్రభావం కానీ దృష్టి కానీ తక్కువ ఉంటుందో అక్కడ ఏదైనా జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే అదే జరిగింది ఆల్రెడీ. అంటే మీ అంచనాల ప్రకారం అదే జరిగింది. అంటే ఇప్పుడు నా అంచనా ఇప్పుడు ఉదాహరణకు నీకు చెప్పిన కదా, మహబూబ్ నగర్, మెదక్, ఆదిలాబాద్లలో గిరిజన సామాజిక వర్గం ఎక్కువ. వీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కానీ ఈసారి ఫలితాలు ఎందుకు భిన్నంగా వచ్చినాయి అంటే ఏదో కొద్దిగా ఒక అంశం ఇక్కడ పనిచేసింది, అక్కడ ఇంకో అంశం ఏదైనా పనిచేసి ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, జరగలేదు అని చెప్పేసి నేను సర్టిఫికేట్ ఇవ్వలేను. జరిగిందని ఖచ్చితంగా నా దగ్గర ఎవిడెన్స్లు కూడా లేవు. కానీ నా అంచనాలు ఫెయిల్ అవ్వడానికి ఇదొక కారణం కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్రజల తీర్పుతోనే పాటు మెషిన్లు కూడా ఏమన్నా నా అంచనాలకు భిన్నంగా తీర్పులు ఇచ్చినాయా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. ఏదేమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ విజయాన్ని సాధించిల్లు. ఫైనల్లీ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఈరోజు 7:30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి గారు ముచ్చటగా 3వసారి దామోదర్ దాస్ మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. వారికి నా వ్యక్తిగతంగా డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణగా, అలాగే నా నా నన్ను అభిమానించే ప్రజల తరపున, నా పార్టీ తరపున వారికి ప్రత్యేకంగా
శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పేద ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ ఏదైతే నమ్మకంతోనే మీకు మూడోసారి ప్రధానమంత్రి చేశారో ఆ నమ్మకాలను వమ్ము కానీయకుండా వారి అంచనాలకు అనుగుణంగా మీరు పనిచేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. రైట్. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ చూసినాడండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.